ఓకే. హాయ్ అందరికి. ఫైనల్లీ సమ్మర్ స్లామ్ నైట్ 1 అయితే అయిపోయింది. ఈరోజు సమ్మర్ స్లామ్‌లో ది వైపర్ లెజెండ్ కిల్లర్ రేండీ ఆర్టన్ రిటర్న్ చేసిండు. రిటర్న్ మాత్రమే కాదు, కోడీ రోడ్స్ పైన అటాక్ చేసిండు. కోడీ రోడ్స్‌కి సాలిడ్ ఆర్‌కేఓ కొట్టిండు. అండ్ దాంతో ఈ మ్యాచ్‌లో కోడీ రోడ్స్ ఓడిపోయిండు. అండ్ అంతేకాదు, బ్రాక్ లెస్నర్ హెల్ ఇన్ ఎ సెల్ మ్యాచ్‌లో ఓడిపోయిండు. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా ఒబాఫెమి గురించి మాట్లాడిండు. సో సమ్మర్ స్లామ్‌లో ఏమేమి జరిగినాయో అని ఈ వీడియోలో మాట్లాడేద్దాం. సో స్టార్టింగ్‌లోనే ఇయో స్కై వర్సెస్ లివ్ మోర్గన్ మధ్య ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌తో స్టార్ట్ అయింది. సో మ్యాచ్ అయితే ఓకే, పర్లేదు, బాగానే ఉంది. అండ్ మ్యాచ్ మధ్యలో వాళ్ళొస్తారు. రక్వెల్ రోడ్రిగేజ్, రోగ్జన్ పెరెజ్ ఇద్దరు వచ్చి డిస్ట్రాక్ట్ చేస్తారు. అండ్ రెఫరీకి రోగ్జన్ పెరెజ్ డిస్ట్రాక్ట్ చేసే టైంలో రక్వెల్ రోడ్రిగేజ్ ఇయో స్కైకి చోక్ స్లామ్ కొడుతుంది. ఆ టైంలో ఇయో స్కై రింగ్ రోప్స్ పైన ఉండే, సో చోక్ స్లామ్ కొడుతుంది. అండ్ దాని తర్వాత ఇయో స్కై రక్వెల్ పైన, రోగ్జన్ పెరెజ్ పైన, ఇద్దరు పైన అటాక్ చేస్తుంది. వాళ్ళు సైడ్ అయిపోతారు. అండ్ స్టిల్ మ్యాచ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో వాళ్ళు ఒక్కసారి సైడ్ అయిపోయిన తర్వాత మళ్ళొకసారి మ్యాచ్లో ఇన్వాల్వ్ అవ్వరు. అండ్ మ్యాచ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ ఎందుకు ఈ మ్యాచ్లో ఇయో స్కైని కొంచెం తక్కువగా చూపించినట్టు అనిపించింది. సో అబ్లియన్ కనెక్ట్ చేసినప్పుడు తప్పించుకుంది, మంచిగా కౌంటర్ ఇస్తది. బట్ అది యూజ్ లేకుండా అయిపోతదనమాట. సో వెంటనే మళ్ళీ లివ్ మోర్గన్ ఇయో స్కై పైన అటాక్ చేస్తది. అండ్ మళ్ళొక అబ్లియన్ కొడతది. సో ఖతం, మ్యాచ్ ఎండ్ అయిపోతది. సో ఈ మ్యాచ్‌లో లివ్ మోర్గనే విన్ అయింది. సో నేనైతే ఎక్స్‌పెక్ట్ చేసినాను ఇయో స్కై విన్ అయితే మంచిగుంటదని. బట్ లివ్ మోర్గనే గెలిచింది. సో డిస్ట్రాక్ట్ జరిగింది. బట్ అది కొద్దిసేపటి తర్వాత అది పక్కకెళ్ళిపోయింది. సో డిస్ట్రాక్ట్ అయిపోయిన తర్వాత కూడా మ్యాచ్ స్టిల్ కంటిన్యూ అయ్యింది. సో ఇయో స్కైకి ఛాన్స్ ఉండే గెలవనీకి. బట్ ఏందో లివ్ మోర్గన్‌నే గెలిపిద్దామని అనుకున్నది మన డబ్ల్యూడబ్ల్యూఈ. సో లివ్ మోర్గనే గెలిచింది. అండ్ నెక్స్ట్ ఊసోస్, జేకబ్ ఫాటో వర్సెస్ సోలో సికోవా, ఎలియన్ నైట్, రాయ్స్ కీస్ మధ్యలో 6 మ్యాన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్. సో ఈ మ్యాచ్ మొత్తంలో మన సోలో సికోవా హైలైట్. సో వీళ్ళందరూ వచ్చి రింగ్‌లోకి వచ్చి నిల్చుంటారు. మ్యాచ్ స్టార్ట్ అయిపోతది. సో రింగ్‌లో జే ఊసో అండ్ సోలో సికోవా ఇద్దరు ఫైట్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో మన సోలో సికోవా జే ఊసో థీమ్ సాంగ్‌ని ప్లే చేపించి, అంటే ఈట్ ఈట్ అని అర్పిస్తాడనమాట ఫ్యాన్స్ అందరితో. ఆయన అప్పుడు జే ఊసో ఫేస్ చూడాలి, నిజంగా ఫుల్ షాకింగ్‌లో పెడతాడు. అంటే ఫన్నీగా అనిపించిండు సోలో సికోవా. అండ్ దాని తర్వాత జే ఊసో వెంటనే జేకబ్ ఫాటుకి ట్యాగ్ ఇచ్చేస్తాడు. జేకబ్ ఫాటు వస్తాడు. జేకబ్ ఫాటు వచ్చిన తర్వాత కూడా సోలో సికోవా జేకబ్ ఫాటు పైన అటాక్ చేసి జేకబ్ ఫాటును కూడా ఎక్కిరిస్తాడు. వేరే లెవెల్‌లో చూపించినారు. అంటే ఈ మ్యాచ్ మొత్తంలో సోలో సికోవానే హైలైట్. అండ్ ఈ మ్యాచ్ ఎండింగ్‌లో కూడా సోలో సికోవానే ఒక టైప్‌లో గెలిపిస్తాడు. అంటే జేకబ్ ఫాటు, రాయ్స్ కీస్ ఇద్దరు సైడ్ అయిపోతారు. అంటే బ్యారికేడ్స్ అవతల పడిపోతారు. అండ్ ఊసోస్, ఎలియన్ నైట్, సోలో సికోవానే ఫైట్ చేస్తారు ఎండింగ్‌లో. సో ఊసోస్ వన్‌ని కొడదామని చూస్తారు ఎలియన్ నైట్‌కి. అండ్ అప్పటికే ఎలియన్ నైట్‌కి స్పియర్‌లు పడతాయి. అయినా సరే కిక్‌ఔట్ చేస్తాడు. వన్‌ని కొడదామని చూస్తారు ఫైనల్‌గా. సో అదే టైంలో సోలో సికోవా జిమ్మీ ఊసోకి సమ్‌వన్ స్పైక్ ఇచ్చేస్తాడు. ఆ స్పైక్ ఇవ్వడంతో జిమ్మీ ఊసో సైడ్ అయిపోతాడు. అండ్ ఎలియన్ నైట్ జే ఊసోకి బీఎఫ్టీ కొడతాడు. సో దాంతో ఈ మ్యాచ్‌లో ఎలియన్ నైట్ అండ్ రాయ్స్ కీస్ అండ్ సోలో సికోవా విన్ అవుతారు. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా అయిపోలేదు. మన ఎలియన్ నైట్‌కి సోలో సికోవా హగ్ ఇస్తాడు. ఆ మూవ్‌మెంట్ వేరే లెవెల్‌లో ఉండే. బట్ స్టార్టింగ్‌లో ఎలియన్ నైట్ ఇయ్యడు. సో మళ్ళా కలిసిపోతారనమాట. సో వేరే లెవెల్ అనిపించింది. సో ఈ మ్యాచ్‌ని ఓన్లీ సోలో సికోవా కోసం చూడొచ్చు, ఎవరైనా చూడకపోతే. అండ్ నెక్స్ట్ ద రింగ్ జనరల్ గుంతర్ వర్సెస్ నిక్ ఆల్లిస్ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్. సో బాగుండే ఈ మ్యాచ్. సో నాకైతే ఇంట్రెస్టింగ్‌గా ఉండే. నిక్ ఆల్లిస్ పర్ఫార్మెన్స్ ఎట్లుంటదో అనేది. సో ఫస్ట్ టైం డబ్ల్యూడబ్ల్యూలో ఫైట్ చేసిండు ఇదే మ్యాచ్, అంటే ఈ సమ్మర్ స్లామ్‌లోనే. సో నాకైతే ఈ మ్యాచ్ నచ్చింది. సో నిక్ ఆల్లిస్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉండే. మంచి ఫైట్ అయితే ఇచ్చిండు. సో నార్మల్‌గా గుంతర్ ముందు అంతసేపు నిలబడడమే ఎక్కువ. సో అలాంటిది మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిండు నిక్ ఆల్లిస్. సో నాకైతే బాగా అనిపించింది. ఎవరైనా చూడకపోతే చూడండి. ట్రై చేసిండు, మాక్సిమం ట్రై చేసిండు. అండ్ సబ్మిషన్‌లో కూడా పడేస్తాడు. అండ్ గుంతర్ స్లీపర్ హోల్డ్‌ని గుంతర్‌కే ఇస్తాడు నిక్ ఆల్లిస్. బట్ నో యూజ్. అక్కడ ఉన్నది గుంతర్ కాబట్టి ఫైనల్‌గా నిక్ ఆల్లిస్‌కి స్లీపర్ హోల్‌లో పడేసి ట్యాప్ ఔట్ చేపిస్తాడు. ఈ మ్యాచ్‌లో గుంతరే విన్ అవుతాడు. మ్యాచ్ అయిపోయిన తర్వాత గుంతర్ ఎళ్ళిపోతాడు. అండ్ దాని తర్వాత నిక్ ఆల్లిస్ వాళ్ళ వైఫ్ అండ్ కొడుకు వచ్చి రింగ్‌లో సెలబ్రేట్ చేస్తారనమాట. సో ఇక్కడితో ఈ మ్యాచ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ పేజ్ అండ్ బెల్లా ట్విన్స్ వర్సెస్ ఫ్యాటల్ ఇన్ఫ్లుయెన్స్ మధ్య 6 ఉమెన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్. సో ఈ మ్యాచ్‌లో చీటింగ్ చేస్తారు ఫ్యాటల్ ఇన్ఫ్లుయెన్స్. కార్నర్ చేసి కొడతారు.
అండ్ చీటింగ్ గూడా చేస్తారు, డిస్ట్రాక్ట్ చేస్తారు. సో, దానివల్ల ఈ మ్యాచ్‌లో పేజ్ అండ్ బెల్లా ట్విన్స్ ఓడిపోతారు. సో, పేజ్‌ని పిన్ చేసి ఈ మ్యాచ్‌లో ఫ్యాటల్ ఇన్‌ఫ్లుయెన్స్ విన్ అవుతారు. జేసీ జైన్ పిన్ చేస్తది పేజ్‌ని. సో, వాళ్ళెళ్ళిపోతారు. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఈళ్ళు ముగ్గురు రింగ్‌లో వచ్చి హగ్ తీసుకొని అంటే ఇగ సరే, సరే అన్నట్టుగా చూసి ఒక్కసారిగా నిక్కీ బెల్లా పేజ్ పైన అటాక్ చేస్తది. సో, బెల్లా ట్విన్స్ ఇద్దరు కలిసి పేజ్ పైన అటాక్ చేస్తారు. సో, అనుకున్నదే. సో, ఎక్స్‌పెక్ట్ చేసిందే ఇది జరుగుతదని. సో, ఎప్పుడో జరగాలి. బట్ ఇప్పుడు జరిగింది సమ్మర్ స్లామ్‌లో. సో, బెల్లా ట్విన్స్ హీల్‌గా మారిపోయినారు. మరిప్పుడు పేజ్‌కి హెల్ప్ జేయడానికి ఎవరొస్తారు? ఎజెరి వస్తదా? లేదంటే పేజ్ ఒక్కతే చూసుకుంటదా? సో, ఒక్కతైతే చూసుకోలేదు. ఎజిలిని ఏమైనా తీసుకొస్తారు గావచ్చు ముందు ముందు. సో, ఇది ఎక్స్‌పెక్ట్ జేసినారా మీలో ఎవరైనా? ఇట్లా జరుగుతదని బెల్లా ట్విన్స్ అంటే నిక్కీ బెల్లా పేజ్ పైన టర్న్ అవుతదని ఎవరైనా ఎక్స్‌పెక్ట్ చేసుంటే ముందే కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ మనకి మన కోడీ రోడ్స్ వర్సెస్ సీఎం పంక్ మధ్యలో అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగింది. సో, మ్యాచ్ అయితే బానే ఉంది. బట్ నాకు నచ్చందేందంటే, ఇప్పుడు ఇది ఏమైనా కోడీ రోడ్స్ మ్యాచ్‌లో అంటే తన అపోనెంట్‌కి ఏమైనా ఇంజ్యూరీ అయిందా? ఇంజ్యూరీ ప్రాబ్లమ్ చూపిస్తారు ఏదో ఒకటి. లాస్ట్ టైమ్ రేండీ ఆర్టన్‌కి అలాగే చూపిచ్చినారు. అండ్ ఇప్పుడు సీఎం పంక్‌కి గూడా సేమ్ ఆ కాలు ప్రాబ్లమ్ చూపిచ్చినారు. ఆ కాలు పైనే కోడీ రోడ్స్ పదే పదే అటాక్ చేయడం. సో, ఇటువంటివి చూపించడం ఆపేయాలి కోడీ రోడ్స్ మ్యాచ్‌లో. సో, కొంచెం డిఫరెంట్‌గా బుక్ చేస్తే మంచిగుంటది. సో, మ్యాచ్ అయితే మంచిగనే సేపొచ్చింది. కోడీ రోడ్స్, సీఎం పంక్ బానే ఫైట్ చేసినారు. అండ్ ఒక స్పాట్ కోడీ రోడ్స్ రింగ్ బయట అనౌన్సర్ టేబుల్ పైన పడుకోబెడతాడు కోడీ రోడ్స్‌ని. సీఎం పంక్ రింగ్‌లో నుండి దూకమని చూస్తాడు. అంటే దుంకుతాడు. బట్ కోడీ రోడ్స్ ఎస్కేప్ అయిపోతాడనమాట. సో, చాలా గట్టిగా తగులుతది సీఎం పంక్‌కి. అక్కడికే మన సీఎం పంక్‌కి కాల్లో ప్రాబ్లమ్ ఉండే. అయినా సరే ఆ రిస్క్డ్ మూవ్‌ని యూజ్ చేస్తాడు. బట్ నో యూజ్ అది కోడీ రోడ్స్ తప్పించుకుంటాడు. సీఎం పంక్‌కే తగులుతది. అండ్ దాని తర్వాత రింగ్‌లోకి తీసుకొచ్చి ఫైట్ చేస్తారు. క్రాస్ రోడ్స్ ఇస్తాడు, జీటీఎస్‌లు ఇస్తారు. బట్ ఇద్దరు కూడా కిక్ ఔట్ చేసుకుంటారన్నమాట. మంచిగానే ఉండే ఫైట్ అయితే. అండ్ ఎండింగ్‌లో ఏమవుతదంటే కోడీ రోడ్స్ ఇగ సీఎం పంక్‌కి కోడి కట్టర్ కొడదామన్నట్టుగా చూస్తాడు. బట్ రెఫరీకి తగులుతదది. రెఫరీ కింద పడిపోతాడు. అండ్ అదే టైంలో కోడీ రోడ్స్‌కి సీఎం పంక్ జీటీఎస్ ఇస్తాడు. అండ్ ఇంకొక జీటీఎస్ ఇచ్చే టైంలో కోడీ రోడ్సే సీఎం పంక్‌కి క్రాస్ రోడ్ ఇచ్చేస్తాడు. సీఎం పంక్ రింగ్ బయటకెళ్ళిపోతాడు. అండ్ కోడీ రోడ్స్ ఏమో రింగ్‌లో పడుంటాడు. సో, అదే టైంలో రేండీ ఆర్టన్ క్రౌడ్‌లో నుండి వస్తాడన్నమాట. క్రౌడ్‌లో నుండి పరిగెత్తుకుంటూ రింగ్‌లోకొచ్చి కోడీ రోడ్స్‌కి ఒక సాలిడ్ ఆర్‌కేఓ కొడతాడు. అండ్ ఆర్‌కేఓ కొట్టి అక్కడి నుండి ఎళ్ళిపోతాడు. ఇగ ఉండడు. అక్కడ ఉండడు. ఆర్‌కేఓ కొట్టి అక్కడి నుండి ఎళ్ళిపోతాడు. అండ్ అదే టైంలో సీఎం పంక్ లేచి రింగ్‌లోకొస్తాడిగ. అంటే సీఎం పంక్‌కి తెలవదు రేండీ ఆర్టన్ వచ్చినట్టుగా. అంటే యాక్చువల్‌గా చూడలేదక్కడ. సో, ఇగ సీఎం పంక్ రింగ్‌లోకొస్తాడు. అండ్ అదే టైంలో రెఫరీ గూడా వస్తాడు. అండ్ ఇగ సీఎం పంక్ కోడీ రోడ్స్‌కి జీటీఎస్ కొడతాడు. కవర్ చేస్తాడు. పిన్ కౌంట్ అయిపోతది. ఈ మ్యాచ్‌లో సీఎం పంకే విన్ అవుతాడు. సో, సీఎం పంక్ తన ఛాంపియన్‌షిప్‌ని రిటైన్ చేసుకుండు. అండ్ ఫైనల్లీ రేండీ ఆర్టన్ బి వచ్చిండు. చాలా రోజుల నుండి అడుగుండే రేండీ ఆర్టన్ ఎప్పుడెప్పుడు వస్తాడని. సో, ఫైనల్లీ సమ్మర్ స్లామ్‌లో రేండీ ఆర్టన్ రిటర్న్ చేసిండు. సో, కన్‌ఫ్యూజన్ అయితే ఉంది. మరి ఆ 15 ఎప్పుడు వస్తది? ఇప్పుడు కోడీ రోడ్స్ దగ్గర ఛాంపియన్‌షిప్ లేదు. సో, కోడీ రోడ్స్ వర్సెస్ రేండీ ఆర్టన్ మ్యాచ్ జరిగినప్పుడు మధ్యలో ఛాంపియన్‌షిప్ ఉండదు గదా! అని ఇటువంటి డౌట్స్ ఉండొచ్చు. సో, ఇంకా అప్డేట్స్ రాలేవు. ఇంకా వస్తాయి. ఇప్పుడే అయిపోయింది గదా! సో, ముందు ముందు అప్డేట్ చేస్తాను దాని గురించి. అండ్ సమ్మర్ స్లామ్ మెయిన్ ఈవెంట్‌లో ఫేమీ వర్సెస్ బ్రాక్ లెస్నర్ మధ్య హెల్ ఇన్ ఎ సెల్ మ్యాచ్ జరిగింది. సో, యాక్చువల్‌గా ఈ మ్యాచ్ మెయిన్ ఈవెంట్ అని కన్ఫర్మ్ చేయలేదు ముందు డబ్ల్యూడబ్ల్యూఈ. అంటే మనకి తెలియదు. సో, మనకి మెయిన్ ఈవెంట్ అని చెప్పలేదు. కోడీ రోడ్స్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచే మెయిన్ ఈవెంట్ అని చెప్పింది. బట్ ఈరోజు మార్నింగ్ అప్డేట్ వచ్చిండే. సో, నేను ఇన్‌స్టాగ్రామ్‌లో మెన్షన్ చేసినాను. ఫెమీ వర్సెస్ బ్రాక్ లెస్నర్ మెయిన్ ఈవెంట్ మ్యాచ్ అని. సో, ఈ మ్యాచు పర్లేదు. ఓకే. అంటే ఇంతకుముందు జరిగిన మ్యాచెస్‌తో పోలిస్తే ఈ మ్యాచు ఓకే అనిపించింది. అండ్ యూజ్ చేసినారు టేబుల్స్ అంటే స్టీల్ స్టెప్స్, చైర్స్ మంచిగానే యూజ్ చేసినారు గానీ, అంటే ఒకటేందంటే ఇంకా కొద్దిసేపు చూపిస్తే బావుండు. అరే! అంటే తొందరగానే అయిపోయింది మ్యాచ్. సో, వెపన్స్‌తో యూజ్ చేసినారు. వెపన్స్‌తో కొట్టుకున్నారు. మన బ్రాక్ లెస్నర్ చైర్ షాట్ గట్టిగానే ఇచ్చిండు ఫెమీకి. అండ్ స్టీల్ స్టెప్స్‌తో గూడా మంచిగనే అటాక్ జేసిండు బ్రాక్ లెస్నర్ ఫెమీకి. బట్ ఎన్ని జేసినా ఇంకా కొంచెం సాటిస్ఫాక్షన్ అనేది లేదన్నమాట. సో, ఇంకొంచెం జూపిస్తే మంచిగుండు. బ్రాక్ లెస్నర్ లెవెల్ ఇది గాదు గదా! అన్న ఫీలింగ్ ఏదో వచ్చింది. సో, అది నాకైతే అట్లా అనిపించింది. మరి మీకెట్లా అనిపించిందో కింద కామెంట్‌లో మెన్షన్ జేయండి.
ఆయన తెలిసిందే కదా ఈ మ్యాచ్‌లో ఎటు తిరిగి బ్రాక్ లెస్నర్ ఓడిపోవాల్సిందే. అండ్ బ్రాక్ లెస్నర్ ఆ రింగ్‌ను గూడా ఎక్స్‌పోజ్ చేస్తాడు. అంటే అది తీసేస్తాడన్నమాట పైనున్న కర్టెన్‌ని. అది తీసేసి దాని పైన అటాక్ చేద్దామని చూస్తాడు. అంటే సేమ్ అండర్‌టేకర్ మూవ్‌ని యూజ్ చేస్తాడు. టామ్ స్టోన్ పైల్ డ్రైవర్ యూజ్ చేస్తాడు. అయినా సరే ఒబాఫెమి కిక్ ఔట్ చేస్తాడు. అండ్ దాని తర్వాత ఇక ఒబాఫెమి ఫినిషర్ కనెక్ట్ చేస్తాడు బ్రాక్ లెస్నర్‌కి. సో, బ్రాక్ లెస్నర్ ఓడిపోతాడు. సో, బ్రాక్ లెస్నర్ ఈ మ్యాచ్‌లో ఓడిపోయిండు. ఎక్స్‌పెక్ట్ చేసిందే పెద్దగా మార్పేం లేదు దీంట్లో. సో, బ్రాక్ లెస్నర్ ఓడిపోతాడని అందరికి తెలుసు. కాకపోతే ఏందంటే ఇది ఫైనల్ మ్యాచా? కాదా? అనేది క్వెషన్ మార్క్. సో, స్టిల్ ఆ షూస్ అవన్నీ ఇడిచిపెట్టి ఎళ్ళలేదు. సో, ఒక మాటనైతే చెప్పిండు. మ్యాచ్ అయిపోయిన తర్వాత బ్రాక్ లెస్నర్ రింగ్ దిగి బయటుంటాడు. సో, మళ్ళీ రింగ్‌లోకొస్తాడు. సో, ఒబాఫెమితో చెయ్యి కలిపి హగ్ తీసుకొని చెప్తాడనమాట. అంటే హగ్ ఇచ్చిన తర్వాత బ్రాక్ లెస్నర్ అక్కడే ఉంటాడు. ఒబాఫెమి ఎళ్ళిపోదామని చూస్తాడు. బట్ బ్రాక్ లెస్నర్ మైక్ తీసుకొని చెప్తాడు. సో, అంటే ఈరోజు మనం జేసినావు. నువ్వు ఇది జేసినావు. అంటే ప్రపంచం మొత్తం జూసింది. నువ్వు ఈరోజు ఏం జేసినావో. సో, కంగ్రాచ్యులేషన్స్ చెప్పి మన బ్రాక్ లెస్నర్ నేను పాస్ట్‌ని, ఒబాఫెమి ఫ్యూచర్ అని అంటాడన్నమాట. ఒబాఫెమి ఫ్యూచర్ అని చెప్తాడు. టార్చ్ పాస్ చేస్తాడు. సో, ఒబాఫెమికి రెస్పెక్ట్ ఇస్తాడు. అక్కడ నుండి మన బ్రాక్ లెస్నర్, పాల్ హెమన్ ఎళ్ళిపోతారు. సో, ఇక్కడే సమ్మర్ స్లామ్ అయిపోయింది. సో, మీకెట్లా అనిపించింది సమ్మర్ స్లామ్? కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. సో, బ్రాక్ లెస్నర్‌కైతే ఇదే ఫైనల్ మ్యాచ్ అన్నట్టుగా అనిపిస్తుంది. చాలా క్లియర్‌గా చెప్పిండు బ్రాక్ లెస్నర్ నేను పాస్ట్ అండ్ ఒబాఫెమి ఫ్యూచర్ అని. సో, ఇక్కడితో ఎండ్ అయిపోయినట్టుగానే అనిపిస్తుంది. సో, మనం ఏం జేయలేం. సో, అయిపోయింది. ఇక బ్రాక్ లెస్నర్ మేబీ ఫైట్ చేయకపోవచ్చు. అనేది కొంతమందికి బాధ కలిగిస్తది. కొంతమందికేమో కోపమొస్తది. ఆ కోపం గూడా బాధతోనే బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్‌కి. సో, మీకెట్లా అనిపించింది బ్రాక్ లెస్నర్ మ్యాచు? సో, మీకు నచ్చిందా లేదా? కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. సో, ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే బ్రాక్ లెస్నర్ గురించి నేను అప్డేట్ చేస్తాను.